వెల్కమ్ టు టీ10 వీక్లీ రౌండప్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నవ తెలంగాణ ఎడిటర్ ఎస్ వీరయ్య గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. రైతులు వందలాదిగా నామినేషన్లు వేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? రైతులు ధర్నాలు చేయడం, ప్రదర్శనలు చేయటం, నిరసన పికెటింగులు చేయటం, వినతి పత్రాలు అందజేయటం, ఇలాంటివన్నీ రకరకాల రూపాల్లో ఇప్పటిదాకా నిరసన రూపాలు మనం చూసాం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సందర్భం కాబట్టి తమ సమస్య ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా ఉండాలి అని అంటే పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడం ద్వారా ఇది చర్చనీయాంశం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. పెద్ద ఎత్తున నామినేషన్లు వేసినప్పుడు ఏమవుతుంది, బ్యాలెట్ పేపర్ చాలా పెద్దగా అయిపోతుంది, లేదా ఈవీఎం చాలా పెద్దది అవసరం అవుతుంది. చాలా పెద్దది అవసరమైనప్పుడు పోయిన ప్రతి ఓటరు వెతుక్కోవాల్సి వస్తుంది. డెఫినెట్గా దాని చుట్టూ కొంత చర్చ జరుగుద్ది. ఎందుకు ఇట్లా జరిగింది అని ప్రభుత్వం కూడా ఆలోచించాల్సి వస్తుంది అనేది రైతుల ఆశ. అయితే ఇప్పుడు చూస్తుంటే రైతుల ఆశకు అనుగుణంగా కనీసం ఇట్లనన్నా ప్రభుత్వం దృష్టికి పోతుందేమో అంటే దానికి కూడా చిక్కుముడులు సృష్టిస్తున్నట్టు కనపడుతోంది. నామినేషన్లు వేయనేది లేదా? చట్టవిరుద్ధం. నామినేషన్ వేస్తానని ఒక పౌరుడు లేదా ఒక రైతు పోయి ప్రయత్నం చేస్తున్నప్పుడు నామినేషన్ అడ్డుకునే హక్కు నీకు ఎక్కడిది? అడ్డుకుంటున్నావని అంటే అది అప్రజాస్వామికమే. నువ్వు ఒక ధర్నా చేసినప్పుడు నేను అనుమతించను అనడం ఎలాంటిదో, ఒక పికెటింగ్ చేస్తే పోలీసులను పంపించి అరెస్ట్ చేస్తాననడం ఎలాంటిదో, నేను నామినేషన్ వేస్తాను అంటే వెయ్యని అనడం కూడా అలాంటిదే. ప్రజాస్వామ్య విరుద్ధమైంది. తనకున్నటువంటి హక్కును వాడుకునే అవకాశం లేకుండా నువ్వు అడ్డుపడుతున్నావు. ఇది ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక ధోరణికి నిదర్శనం తప్ప మరొకటి కాదు. ఎంతకాలం ఆపగలుగుతావు? ఈరోజు నామినేషన్లు వేయడాన్ని ఆపగలుగుతావు, ఆ తర్వాత రైతుల ఆగ్రహాన్ని నువ్వు ఆపగలుగుతావా? సమస్య పరిష్కారం చేసే వైపు దృష్టి పెడితే మంచిది తప్ప ఈ రూపంలో అడ్డుపుల్లలేసి అడ్డుకాలు వేసి రైతులను ఏదో ఒక రూపంలో అణిచివేద్దాం అనుకుంటే ఎంతో కాలం అది సాధ్యం కాదు. ఇదే నేపథ్యంలో పార్లమెంట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలైన వివేక్ కానీ జితేందర్ రెడ్డి గాలగల్ వీళ్లకు టికెట్లు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఏ పార్టీ అయినా ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయం. అయితే ఇప్పుడు కొంత చర్చ జరుగుతున్నది. ఎందుకు చర్చ జరుగుతున్నది అని అంటే కేవలం అంతర్గత విషయంగానే పరిగణించలేనటువంటి కోణాలు ఇందులో కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్లోనే సీనియర్లు ఉండొచ్చు, జూనియర్లు ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు, సాధారణ కార్మికులు ఉండొచ్చు. వాళ్ళలో ఎవరికిచ్చినా అది వాళ్ళ అంతర్గత వ్యవహారం, అది వాళ్లకు మాత్రమే సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు టీఆర్ఎస్కైనా అదే వర్తిస్తుంది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్లో జరుగుతున్నది ఏమిటి? అనేక సంవత్సరాలుగా అందులో పనిచేసినటువంటి వాళ్లను పక్కన పెట్టి 24 గంటల ముందు, 12 గంటల ముందు, 3 గంటల ముందు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నోళ్ళు, కండువా వేసుకున్నోళ్లకు అమాంతంగా టికెట్లు వచ్చేస్తున్నాయి. అందుకని ఇది కేవలం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా కొట్టేయడానికి వీల్లేదు. ఇది డెఫినెట్గా ఇది పబ్లిక్ ఇష్యూ. ఇది ప్రజాస్వామ్య విలువలకు సంబంధించినటువంటి విషయం, విధానాలకు సంబంధించినటువంటి విషయం. అందుకే జనం చర్చిస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ నాయకత్వం కూడా సమాధానం చెప్పుకోక తప్పదు. నేను ఖాతరు చేయను, నిన్నగాక మొన్న నాకు శాసనసభల్లో ఎన్నికల్లో బ్రహ్మాండంగా జనం ఓట్లేసి నాకు బ్రహ్మరథం పట్టిండ్రు, కాబట్టి నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అంటే ఓట్లేసి నీకు బ్రహ్మరథం పట్టినటువంటి జనమే నిన్ను కిందికి కూడా లాగగలుగుతారు అనేటువంటి విషయం కూడా గమనంలో పెట్టుకోవాలి. ఎవరైనా టీఆర్ఎస్లో సీనియర్ లీడర్లు గుంబనంగా ఉంటారు. ఎట్లా చూడవచ్చు దీన్ని? ఫలానా సీనియర్ లీడర్కు నువ్వు టికెట్ ఇవ్వాలి అని చెప్పాల్సిన అవసరం మనకెవరికీ లేదు. కానీ వాళ్ళు ఎందుకు గుంభనంగా ఉంటున్నారు అనేది మాత్రం నిజంగా ప్రశ్నే. సమస్య ఏమిటి అని అంటే నాయకులకు ఎవరికైనా నిజాయితీ ఉంటే, ప్రజల పట్ల నిబద్ధత ఉంటే, ఒక నిర్దిష్టమైనటువంటి విధానానికి కట్టుబడి పనిచేయాలి అనేటువంటి లక్ష్యం ఉంటే అలాంటి వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు, అంత ఈజీగా వదిలేయరు. అట్లా కాకుండా పార్టీలో నాయకత్వాన్ని లేదా ప్రజాప్రతినిధి స్థానాన్ని ఉపయోగించుకొని అక్కడ ఇక్కడ ఇంతో అంతో సంపాదించుకునే దానికి ప్రయత్నం చేసి ఉంటే ఇలాంటి లొసుగులన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ నాయకత్వం దగ్గర ఉంటాయి. ప్రభుత్వం వాళ్ళదే కదా. అందుకని కాస్త ఎక్కువ తక్కువ మాట్లాడితే జాగ్రత్త, మరి నీ ప్రాణం నా దగ్గర ఉన్నది అని చెప్పేసి బెదిరించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మోడీ చేస్తున్నాడు కదా, కేంద్రంలో మనం చూస్తున్నాం. ఈడీని ప్రయోగిస్తున్నాడు, లేకపోతే సిబిఐని ప్రయోగిస్తున్నాడు. దాంతో అందరూ వాళ్ళ దగ్గర పెట్టుకునే పరిస్థితి. అట్లనే ఇక్కడ కూడా అలాంటివి ఏమన్నా ఉంటే
సహజంగానే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కిక్కురు మనకుండా ఏమీ మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. కానీ మనకు కొన్ని చూస్తే అనుమానానికి అవకాశం ఇస్తున్నాయి. ఉదాహరణకు ఇప్పుడు సీతారాం నాయక్ ఉన్నారు, నిన్నటిదాకా ఎంపీ, ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే పలానా కారణమని ఎవరికీ తట్టట్లేదు. కానీ కొంచెం లోతుగా పరిశీలిస్తే రాజకీయాలు క్లోజ్గా ఫాలో అయిన వాళ్ళందరికీ ఒక విషయం అనుమానం కలుగుతున్నది. సీతారాం నాయక్ గారు కొంచెం మొండిగా టీఆర్ఎస్ తప్పులన్నీ సమర్థించుకునేటువంటి పని అప్పుడు చేయలే. తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనేటువంటి పద్ధతిలోనే ఉండే ప్రయత్నం చేశారు. కొంచెం గౌరవప్రదంగా డీల్ చేసే ప్రయత్నం చేశారు. అంటే టీఆర్ఎస్ కూడా తప్పు చేసింది అని అంటే తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, మేము సరిదిద్దుకుంటాము అనగలిగినోడుగా ఉన్నాడు. దాన్ని టీఆర్ఎస్ నాయకత్వం స్వీకరించలేకపోయిందేమో, తట్టుకోలేకపోయిందేమో. ప్రశ్నించడాన్నే అంగీకరించినటువంటి నాయకత్వం సహజంగానే తమ పార్టీలో తమ టికెట్ మీద ఎన్నికైన ఎంపీ తమనే తప్పుపడుతున్నాడు అని అంటే సహజంగానే సహించలేకపోవచ్చు. ఇలాంటి కారణాలు ఏమైనా అయ్యుండొచ్చేమో అనే అనుమానాలకు మాత్రం అవకాశం ఇస్తుంది. అట్లాగే మన హరీష్ రావును కూడా ప్రచారంలో కనిపించట్లేదు, వాళ్ళు ఇస్తున్న యాడ్లలో కనిపించట్లేదు, పేపర్లో మీడియాలో కనిపించట్లేదు. వాష్డ్ అవుట్ అంటారా? అంటే ఒక చర్చ నడుస్తుంది, కొన్ని అనుమానాలకు అవకాశం వస్తుంది. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే తప్ప మనం ఊహించి చెప్పగలిగేది లేదు. ఎందుకనంటే దీనికి కేసీఆర్ గారు నోరు విప్పట్లేరు, కేటీఆర్ గారు నోరు విప్పట్లేరు, అట్లని హరీష్ రావు గారు కూడా ప్రత్యేకంగా ఎక్కడా నోరు విప్పట్లేరు. కొన్ని సందర్భాల్లో ఒకే వేదిక మీద కనిపిస్తున్నారు కూడా. అందుకని ఇప్పుడు బయట నుంచి మనం ఊహాగానాల కంటే వాళ్ళే నోరు విప్పి స్పష్టంగా చెప్పడం మంచిది. ఎందుకంటే ప్రజలకు అనుమానాలు వస్తాయి, చర్చ జరుగుద్ది. చర్చ జరగకుండానైతే ఆగదు. మీడియాలో కూడా ఈ వార్తలేం ఆగవు. వాటికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలనంటే వాళ్ళలోనే ఎవరో ఒకళ్ళు వాస్తవాలు చెప్పడం తప్ప మరో పరిష్కారం ఉండదు. కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే, కేంద్రంలో చూసుకుంటే బీజేపీ యడ్యూరప్ప అధినాయకత్వానికి ముడుపులు ఇచ్చిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎట్లా చూడవచ్చు దీన్ని? పెద్ద ఆశ్చర్యం అవసరం లేదు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి విషయం జగమెరిగిన సత్యం. అది మొత్తం దేశమంతా కోడి కూసిన విషయం మనకు తెలుసు. అంతర్గత కుమ్ములాటల్లో బీజేపీ కేంద్ర నాయకత్వంలో ఒక వర్గం యడ్యూరప్ప తరఫున, మరొక వర్గం యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఒక కుమ్ములాట జరిగి అంతిమంగా యడ్యూరప్పను పక్కన పెట్టడంతో ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చి మరో పార్టీ పెట్టి కొంతకాలం నడుచుకొని ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మళ్ళీ బీజేపీలో నాయకుడిగా వచ్చారు అని అంటే ఎట్లా సాధ్యం? ఇవేవీ లేకుండా ఆషామాషిగా జరగవు కదా. అదే డబ్బులు తీసుకున్నారంట లోనికి. ఇప్పుడు పలానా తప్పు చేశారు కాబట్టి యడ్యూరప్పను పక్కన పెట్టాము, ఇప్పుడు ఆయన సరిదిద్దుకొని వచ్చాడు కాబట్టి తీసుకున్నాము అని చెప్పాలి నాయకత్వం. లేదా యడ్యూరప్ప అయినా నేను పలానా తప్పు చేశాను, ఇప్పుడు సరిదిద్దుకుంటాను, మళ్ళీ బీజేపీ కోసం పనిచేస్తానన్నాను, అందుకే తీసుకున్నారు, సంతోషం అని అన్నది. లేదు, నేను ఏ తప్పు చేయకపోయినా బీజేపీ నాయకత్వం నా పట్ల కక్షతో వ్యవహరించింది, నన్ను పక్కన పెట్టింది, ఈరోజు వాళ్ళు నా నిర్దోషిత్వాన్ని అంగీకరించారు, వాళ్లే సరిదిద్దుకున్నారు, అందువల్ల నాకు మళ్ళీ బీజేపీలో తగిన స్థానం వచ్చిందనైనా ఆయన చెప్పగలగాలి. ఎవరూ ఏమీ చెప్పకుండా సైలెంట్గా అప్పుడు బీజేపీ నుంచి బయటికి వస్తాడు, ఇప్పుడు బీజేపీలో నాయకుడు అవుతాడు. ఎట్లా సాధ్యం? ఇప్పుడు కార్వాన్ ప్రచురించినటువంటి వార్తలు చూస్తుంటే ఎస్, ఇలాంటిది ఏదో జరిగింది, ఆయన అవినీతి కుంభకోణాల్లో ఉన్నాడనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఈ అవినీతి పాపంలో కేంద్ర నాయకులకు కూడా భాగస్వామ్యం ఉన్నది, వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు అనేటువంటిది ఇప్పుడు బయటపడుతున్నటువంటి కొన్ని ఆధారాలు అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే పైన సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని ఆశించవచ్చా? ఇప్పుడు వరకు చూస్తే బీజేపీ నాయకత్వం ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నది తప్ప వాస్తవ సమాచారం ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. మోడీకి ఏమాత్రం నిజాయితీ ఉన్నా, బీజేపీ నాయకత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పుడు జరగాల్సిన పని ఏమిటి? వచ్చినటువంటి ఆరోపణలు, ప్రతిపక్షాలు చేయలే ఆరోపణలు, ఒక పత్రిక యడ్యూరప్ప స్వదస్తూరితో రాసిన విషయాలు, యడ్యూరప్ప సంతకంతో ఉన్నటువంటి వార్తల్ని బయటపెట్టింది. పైగా ఏమంటుందో ఆ పత్రిక, ఐటీ శాఖ దగ్గర ఉన్నది ఆ డైరీ అని చెప్తోంది. ఐటీ శాఖ కేంద్ర మంత్రిని అడిగింది అని చెప్తోంది. కేంద్ర మంత్రి ఇంతవరకు ఏమీ సమాధానం చెప్పట్లేరు అని చెప్తోంది.
దానివల్ల ఐటీ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని రక్షిస్తోంది, బీజేపీ నాయకత్వాన్ని రక్షిస్తోంది అని కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇన్ని చెప్తూ ఉంటే అసలు గజం విద్య పలాయనం విద్య ఏమీ లేదు అబ్రకదబ్రా అని చెప్పేసానంటే ఎట్లా అవుతుంది? అందుకని చిత్తశుద్ధి ఉంటే మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలి? దీని మీద విచారణకు ఆదేశించాలి. ఏ విచారణకు ఆదేశించాలి? ఆల్రెడీ లోక్పాల్ వచ్చింది కదా. కాబట్టి లోక్పాల్ చేతికి ఇది తొలి కేసుగా అప్పచెప్పండి. మేము నిజాయితీగా ఉన్నాం, మేము లోక్పాల్కు మా కేసును అప్పచెప్తున్నాం, విచారణ జరపండి, వాస్తవాలు తేల్చండి అని చెప్తే మీ గౌరవం పెరుగుతుంది. అట్లా కాదు, ప్రతిపక్షాలు కావాలని మా మీద రాళ్ళేస్తున్నాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఈ ఎన్నికల దాకా ఈ ప్రచారాన్ని ఉపయోగించుకొని ఓట్లు దండుకొని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడికక్కడ సద్దుమణిగేటట్టు చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదనేది అనుకోవాల్సి వస్తుంది. 2014లో ఎన్నికల హామీగా ఉన్న లోక్పాల్ సడన్గా 2019లో ప్రత్యక్షమైంది. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఈ 4.5 ఏళ్లలో లోక్పాల్ వ్యవస్థని కనుక ఏర్పాటు చేసి ఉంటే ఇప్పుడు రాఫెల్ లాంటి కుంభకోణం కూడా లోక్పాల్కు పోవాల్సి వచ్చేదేమో. ఎందుకంటే డైరెక్ట్గా ప్రధానమంత్రి హస్తం ఉన్నది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. సిబిఐలో జరిగిన అంతర్గత కుమ్ములాటల కేసు లోక్పాల్కు పోవాల్సి వచ్చేదేమో. ఎందుకంటే అది ప్రధానమంత్రి చుట్టూ తిరుగుతోంది, ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. అందుకని చాలా కీలకమైనటువంటి కేసులు, అవినీతి కేసులు బయటకు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఇప్పుడు విజయ్ మాల్యాను బయటికి పారిపోవడానికి ఫెసిలిటేట్ చేసింది కేంద్ర ప్రభుత్వమే అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల్లో ఆయన పారిపోవడానికి అవసరమైన సవరణలు చేసి పారిపోయిన తర్వాత మళ్ళీ పునరుద్ధరించారనే ఆరోపణలు వస్తున్నాయి. బహుశా అది కూడా లోక్పాల్ వ్యవస్థకు పోవాల్సి వచ్చేదేమో. అందుకని అనేక కీలకమైనటువంటి కుంభకోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే అవి లోక్పాల్ ముందుకు పోతే బీజేపీ నాయకత్వం లోగుట్టంతా బట్టబయలవుతుందనే భయంతో చేయలేదేమో అనేటువంటి అనుమానాలకు ఇప్పుడు అవకాశం వస్తూ ఉంది. మరి ఇప్పుడెందుకు చేశారు అని అంటే, ఎన్నికల ముందు చూసారా మేము లోక్పాల్ను నియమిస్తున్నామని చెప్పి జనం ముందుకు పోయి ఓట్లు అడగడం కోసమే అనేటువంటి అనుమానానికి కూడా అవకాశం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో పని 2 ఏళ్ల కింద చేయొచ్చు, 3 ఏళ్ల కింద చేయొచ్చు. ఇలాంటి కేసులన్నీ లోక్పాల్కి అప్పచెప్పి తమ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకొని ఉండొచ్చు, తమ జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పేసి రుజువు చేసుకొని ఉండొచ్చు. ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోయింది మోడీ ప్రభుత్వం అనేదే ఈరోజు అందరినీ తొలుస్తున్నటువంటి ప్రశ్న. ఇక సహజంగానే ఏముంటుంది అని అంటే ఈ అవినీతి భాగవతం ఉంటుంది అని చెప్పేసి ఎవరైనా అనుమానిస్తారు. ఏపీ పాలిటిక్స్ చూసుకుంటే పవన్ది జనసేన గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుందనేది పేపర్లలో వస్తున్న, మీడియాలో వస్తున్న ఒక వార్త. అంటే లెఫ్ట్ తోటి ఏదైతే జట్టు కట్టినందుకే ఆ పాపులారిటీ పెరుగుతుందని అనుకోవచ్చా? అంటే 2 అంశాలు ఉన్నాయి ఇందులో. పవన్ కళ్యాణ్ ప్రజలలో ఉన్నటువంటి కొన్ని సందేహాలను ఈ మధ్య స్పష్టం చేసేశారు, నివృత్తి చేసేశారు. అనేక ఆరోపణలు, ఆయన బీజేపీతో ఉన్న సంబంధాలు కొనసాగుతున్నాయా, తెగినాయా, లేకపోతే టీడీపీతో ఏమైనా సంబంధాల్లో ఉంటున్నారా, ఇలాంటి చర్చోపచర్చలకు కొంతకాలం అవకాశం వచ్చింది. ఎప్పుడైతే ఆయన ఇలాంటి అనుమానాలకు అవకాశం లేకుండా పటాపంచలు చేశారో, కేంద్రంలో బీజేపీ సర్కారు లోగుట్టును బట్టబయలు చేయడానికి ధైర్యంగా ఎప్పుడైతే ముందుకొచ్చారో అప్పుడు బీజేపీ విషయంలో తాను నిజాయితీగా ఉన్నారనేటువంటి విషయం ముందుకొచ్చింది. అట్లనే ఏపీలో టీడీపీ ప్రభుత్వం పట్ల, అటు వైఎస్ జగన్ పట్ల ఒక స్పష్టమైనటువంటి వైఖరి, వాళ్ళ విధానాల పట్ల ప్రకటించడం ఎప్పుడైతే సిద్ధపడ్డారో ప్రజల ముందు ఒక స్పష్టమైనటువంటి విధానం వచ్చింది. ఆయన బీజేపీతో కానీ, టీడీపీతో కానీ, వైసీపీతో కానీ ఏ విధమైన సంబంధం పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు అనేది. అనేక ప్రజా సమస్యల మీద స్పందిస్తూ వచ్చారు ఆయన. గత సంవత్సరం 2 సంవత్సరాలుగా మనం చూస్తే ప్రజల దగ్గరికి పోయే ప్రయత్నం చేశారు. తాను ప్రజల మనిషిగా ప్రజల ముందు నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. క్రమంగా వామపక్షాలతో కలిసి నడిచేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే మొదలైందో ప్రజలలో ఒక విశ్వసనీయత పెరుగుతున్నది. ఆ మేరకు ఆయన గ్రాఫ్ కూడా పెరిగితే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్యలో చేసిన ప్రసంగాల్లో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇట్లా కనిపిస్తున్నాయి. సహజం. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఏ మేరకు పెరిగితే ఆ మేరకు ప్రజల్లో గ్రాఫ్ పెరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల ముందు ఉన్నాయి, మరోవైపు వైసీపీ తప్పుడు విధానాలు ప్రజల ముందు ఉన్నాయి, అవినీతి చరిత్ర ప్రజల ముందు ఉంది. ఇంకోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసగించినటువంటి చరిత్ర ప్రజల ముందు ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల తరఫున పోరాడే చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష పార్టీలు
జనసేన కలిసి నడవడం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ప్రజల్లో కూడా కొంత విశ్వసనీయత పెరిగే అవకాశం, ప్రజల్లో కొంచెం ఆశలు చిగురించేటువంటి అవకాశం. రిజల్ట్స్లో ఏమైనా మార్పు ఉండొచ్చు అంటారా? తప్పకుండా ఈ గ్రాఫ్ ఏ మేరకు పెరిగితే ఆ మేరకు రిజల్ట్స్లో మార్పు ఉంటుంది. కాబట్టి ఈ గ్రాఫ్ ఏ మేరకు పెరుగుతుందో మనం వేచి చూడాలి. ప్రజల్లో మాత్రం ఒక నమ్మకం పెరిగేందుకు అవకాశం మాత్రం ఇప్పుడు క్లియర్ అవుతా ఉంది. వీరయ్య గారు, కేసీఆర్ స్పీచ్లు చూస్తే లాస్ట్ 4 సంవత్సరాలుగా ఆంధ్రాను తిట్టడం కానీ లేకపోతే కాళేశ్వరము ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడాడు. సడన్గా 2019 ఎలక్షన్ల ఏదైతే ప్రచారంలో హిందుత్వ ఎజెండాను ఎత్తుకున్నాడు. ఎట్లా చూడవచ్చు దీన్ని? ఇప్పుడే కాదు, శాసనసభ ఎన్నికలప్పుడు కూడా మీరు చూస్తే ఆయన 4.5 సంవత్సరాలు మోడీ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ భుజానికి ఎత్తుకున్నారు. శాసనసభ ఎన్నికలు దగ్గర పడగానే మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడం, బీజేపీని విమర్శించడం మొదలుపెట్టారు. అంటే ఆ రోజుకి ఆ ప్రయోజనానికి అనుగుణమైనటువంటి మాటలు చెప్పడం తప్ప నిర్దిష్టంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను విమర్శించడంలో కానీ ప్రశ్నించడంలో కానీ ఏ రోజు టీఆర్ఎస్ నాయకత్వం సిద్ధపడలేదు. సిద్ధపడకపోగా బీజేపీ ప్రభుత్వం చేసిన తప్పులన్నింటిలోనూ తాను కూడా భాగస్వామి అయింది. అది పెద్ద నోట్ల రద్దు విషయం చూసుకున్నా, జీఎస్టీ విషయం చూసుకున్నా, ఇట్లా అనేక నిర్ణయాల్లో మనం చూస్తాం. ప్రపంచమంతా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతూ ఉంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వీటి ధరలు పెంచుతుంటే కూడా ఎన్నడూ ప్రశ్నించినటువంటి పరిస్థితి మనం చూడలేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాగానే కాంగ్రెస్ బీజేపీ ముక్త భారత్ అని కాంగ్రెస్ విధానాలను విమర్శించారు, బీజేపీ మతోన్మాద విధానాలని చెప్పేసి అంటున్నారు. ఆ మతోన్మాద విధానాలని చెప్పి అనే దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లౌకిక విధానాల గురించి మాట్లాడట్లేరు. ఆయనే హిందువా, మేం కాదా, ఆయనకు మించిన హిందువులం మేము, వాళ్ళు నకిలీ హిందువులు, ఇట్లా మాట్లాడుతున్నారు. దీనివల్ల ఉపయోగం లేదు. ఇది బీజేపీతో నేను కలిసి లేను అని చెప్పేసి ఒక సిగ్నల్ ప్రజలకిచ్చే ప్రయత్నం తప్ప నిజాయితీగా చిత్తశుద్ధితో బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాలను ప్రజల ముందు ఉంచడం కాదు. ఏమాత్రం ఇందులో చిత్తశుద్ధి ఉన్నా టీఆర్ఎస్ నాయకత్వం ఏం చేసి ఉండాల్సింది? 4.5 ఏళ్ళు మాట్లాడకుండా సరిగ్గా ఎన్నికలకు ముందు అయోధ్యలో రామాలయం ఎజెండాను ముందుకు తెచ్చినప్పుడే ఇది తప్పు అని చెప్పి ఉండాల్సింది. ఇది మతాన్ని ఎన్నికల కోసం వాడుకోవడమే అని చెప్పి ఉండాల్సింది. ఎప్పుడైనా అన్నారా? అనలేదు. అట్లానే అయ్యప్ప దర్శనానికి మహిళలకు కూడా అనుమతి ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత దాన్ని అమలు జరిపే సమస్య లేదు అని హిందువులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం బీజేపీ చేసినప్పుడే ఇది తప్పు. సుప్రీంకోర్టు తీర్పుకు మనందరం కట్టుబడి ఉండాలి, బీజేపీ నాయకత్వం తప్పు చేస్తున్నది అని టీఆర్ఎస్ నాయకత్వం చెప్పి ఉండాల్సింది. చెప్పారా? టీఆర్ఎస్ నాయకత్వం స్పందించిందా? స్పందించలేదు. అంటే నిర్దిష్టంగా రాజ్యాంగ విలువలను కాపాడాల్సినటువంటి సందర్భాల్లో ఎప్పుడూ స్పందించలేదు. నిర్దిష్టంగా లౌకిక విలువలను కాపాడాల్సిన ఏ సందర్భంలోనూ స్పందించలేదు. నిర్దిష్ట సమస్యల మీద స్పందించకుండా ఒక జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఆయనేనా, మేము హిందువులం కాదా అనేటువంటి పద్ధతుల్లో. ఇది అవకాశవాదంతో నేను బీజేపీని సమర్థించట్లేనని చెప్పుకునేందుకు చేసే తాపత్రయం తప్ప ఇందులో నిజాయితీ మనకు కనిపించట్లేదు. అందుకని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాజ్యాంగ విలువలకు కట్టుబడి మాట్లాడాలి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించిన సందర్భాలలో వాటిని విమర్శించగలిగితే, అట్లనే నిర్దిష్టంగా లౌకిక విలువలకు తూట్లు పొడిచే ప్రయత్నం జరిగినప్పుడు వాటిని ఎక్స్పోజ్ చేయగలిగితే రేపు ఎన్నికల తర్వాత కూడా టీఆర్ఎస్ను నమ్మడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ మాటలు ఎందుకు చేయట్లేరు? ఆర్థిక విధానాల్లోనూ డిమార్కెట్ చేసుకోవట్లేరు బీజేపీతో, లౌకిక విధానాల విషయంలోనూ నిర్దిష్టంగా స్పందించట్లేరు. ఎందుకు స్పందించట్లేరు అని అంటే, వీటి మీద నిర్దిష్టంగా స్పందిస్తే రేపు ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ మోడీ పక్కన చేరే అవకాశం ఉండదు. వీటి మీద నిర్దిష్టంగా స్పందించకుండా జనరల్ స్టేట్మెంట్లు ఇస్తే రేపు ఎన్నికల తర్వాత అవసరమైతే మళ్ళీ మోడీకి దగ్గర అవ్వడానికి ఆప్షన్ పెట్టుకుంటున్నారు. సో మోడీ కేసీఆర్ కలుస్తారంటారా ఎన్నికల తర్వాత? రేపు ఎన్నికల తర్వాత మోడీతో కలిసేందుకు అవసరం వస్తే కలవడానికి వెనకాడరు. లేదు మోడీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదు అని అంటే అటు రాహుల్ గాంధీకి దగ్గర అవ్వడానికి వెనకాడరు. అందుకని 2 ఆప్షన్స్ ముందు పెట్టుకుంటున్నారు. ఎటు జంపు చేయడానికైనా అవకాశం పెట్టుకోవడం తప్ప ఇది చిత్తశుద్ధితో నిజాయితీతో చేసేటువంటి విమర్శలు కాదు. థ్యాంక్ యూ వీరయ్య గారు, మంచి విశ్లేషణ అందించారు. ఇది వీరయ్య గారితో ఈ వారం వీక్లీ రౌండప్. మరో వారం మరిన్ని అంశాలతో వద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి T10.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.